తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజారంజకమైన బడ్జెట్ పెట్టుకున్నాను అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఎవరికి ఉపయోగం లేని ఈ బడ్జెట్ వల్ల ఏ విధంగా ప్రజారంజకంగా ఉందో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా వ్యతిరేకని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు మహిళల కోసం కేటాయించిన ఆ బడ్జెట్ చూస్తే స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు వాళ్ళవి 14,200 కోట్లు అసలు వడ్డీతో సహా మరి రుణాలుంటే అన్నీ కూడా మాఫీ చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు 3,000, 3,000, 4,000 ఇస్తామని చెప్పి ఏ విధంగా చేతులు దులుపుకున్నారు. ఈరోజు 1,600 కోట్లు మాత్రమే కేటాయించి కనీసం వడ్డీకి కూడా రాని విధంగా, అది కూడా క్యాపిటల్ ఫండ్గా అది తీసుకున్న వాళ్ళు దానికి వడ్డీ కట్టే విధంగా పెట్టి మళ్ళీ 80 లక్షల మంది డ్వాక్రా మహిళల్ని ఈ ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు కనుక చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం 14,200 కోట్లు కనుక మాఫీ చేస్తుంటే ఈరోజు ఆడవాళ్లు కాల్మని సెక్స్ రాకెట్లో ఇరుక్కునే అవకాశం ఉండేది కాదు. వారి కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ మానవత్వం లేకుండా వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తూ వస్తున్నాడో 3 సంవత్సరాలుగా ఈ 4వ బడ్జెట్లో కూడా మనం కళ్ళారా చూసాం. అంతేకాకుండా ఈరోజు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద మరి ఆడపిల్ల పుడితే అకౌంట్లో 30,000 వేస్తామన్నారు. ఈరోజు తన మనవడి అకౌంట్లో కోట్లాది రూపాయలు వేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఆడపిల్ల కనిపించలేదా, లేదా ఆడపిల్ల పుట్టలేదా? ఎందుకు 30 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయలేదు? ఈరోజు ఆ మహాలక్ష్మి పథకానికి ఎందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని నేను అడుగుతున్నాను. అలాగే పండంటి బిడ్డ పథకం కింద 10,000 ఇస్తామన్నారు. కానీ ఒక్కరికి కూడా 10 రూపాయలు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతో ఈరోజు వైద్యం చేసుకోవడం సరిపోతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏది కూడా కనిపించలేదు ఈ బడ్జెట్లో. అలాగే మీరు చూస్తే గోరుముద్దల పథకం, దానికి కూడా ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయించకపోవడం చూస్తే చిన్న పిల్లల్ని సైతం ఏ విధంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది కళ్ళారా చూడాల్సిన అవసరం. అండ్ ముఖ్యంగా మనం చూస్తే యువత ఈరోజు ఆడపిల్లలు ఏ విధంగా చదువులో మగవాళ్ళకి ధీటుగా చదువుతూ ర్యాంకులు తెచ్చుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం. బాబు వస్తే జాబ్ వస్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వస్తుంది అనుకున్నాం, కానీ ఆయన కొడుకు లోకేష్ బాబుకి జాబ్ ఇస్తాడు ఎమ్మెల్సీ కానీ ఎవరు కూడా ఎదురు చూడలేదు. ఈరోజు ఆడపిల్లలకి కనీసం ఎక్కడ ఒక జాబ్ కేటాయించలేదు. ఒకవేళ మేము జాబ్ ఇవ్వడంలో విఫలమైతే 2,000 నిరుద్యోగి భృతి ఇస్తామన్నా అది కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. ఈరోజు 500 కోట్లు కేటాయించాం వారికి సహాయం చేయడానికి అన్నారు. దానికి కింద సాంఘిక సేవలు చేస్తే దానికి కేటాయిస్తామన్నారు. అంటే పనులు చేస్తే ఇస్తామనా, లేకపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తామనా ఏంటి అర్థం కాలేదు. పని చేసుకుంటే మనకు హోటల్లో పని చేసుకున్నా, అలాగే మనం పెట్రోల్ బంక్లో పని చేసుకున్నా, ఎక్కడ పని చేసుకున్నా మనకు జీతం అనేది వస్తుంది. కానీ ఒక చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వలేకుండా ఫెయిల్యూర్ అయిన మీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు డొంక తిరుగుడా ఏ విధంగా చేస్తున్నారో మనం కళ్ళారా చూడవలసిన విషయం. అలాగే మీరు చూస్తే ప్రతి బడ్జెట్లో 2 లక్షల ఇల్లు కడతాం, 2 లక్షల ఇల్లు కడతాం, 2 లక్షల ఇల్లు కడతాం అంటారు. ఇప్పటికే 6 లక్షల ఇళ్ళు కట్టాలి. ఎన్ని ఇళ్ళు కట్టారండి? బడ్జెట్ కేటాయింపు చూస్తే ఎన్ని ఇళ్ళు వస్తాయో కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను కూడా ఈరోజు కట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇది ఏ విధంగా ప్రజారంజకమైన బడ్జెట్టో వాళ్లే చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతుంటే మేనిఫెస్టోలో చెప్పారు వారి రక్షణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం, అలాగే రక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం, డిఎస్పీ క్యాడర్ కింద ఈ కమిటీలు ఉండేలాగా పని చేయిస్తామన్నారు. కానీ వాటికి కూడా ఎక్కడ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. అంటే మహిళల రక్షణ విషయంలో కూడా ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకి ఇప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లోనే 11% మహిళల మీద అట్రాసిటీ పెరిగిందని సాక్షాత్తు డీజీపీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మహిళా సాధికారత సదస్సులో తమని భజన చేసే వాళ్ళు, తమకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పిలుచుకొని ఎవరైతే రాష్ట్రంలో దేశంలో జరిగే మహిళల మీద అఘాయిత్యాల గురించి కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ బుల్డోజ్ చేసి ఈరోజు వారి సాధికారత కోసం ఏం చేశారయ్యా అంటే ఏమీ కూడా లేని పరిస్థితి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే మహిళలు, శిశువులు, వృద్ధులు, అలాగే వికలాంగులు ఈ రాష్ట్రంలో 70% ఉంటే వారి కోసం కేటాయించిన నిధులు చూస్తే 1,750 దాదాపుగా. మరి ముష్టేసినట్టేస్తే ఏ విధంగా వీళ్ళందరూ అభివృద్ధిలోకి వస్తారో నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లలకి ఇచ్చే బాలామృతానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కానీ ఆయన ఎక్కే హెలికాప్టర్లకి
ఆయన చేసే స్పెషల్ ఈవెంట్లకి, అలాగే ఆయన భార్య హైదరాబాద్లో 5 స్టార్ హోటల్లో ఉండటానికి, ఆయన ఇక్కడ ఇల్లు ఉండటానికి, మరమ్మతులకి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. కానీ చిన్నపిల్లలు తినే బాలామృతానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాగే విద్యార్థులకు ఇచ్చే నిరుద్యోగ వృత్తికి మాత్రం డబ్బులు ఉండవు. కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం పెడతానన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బడ్జెట్లో చూస్తే అన్ని గాలికి వదిలేసి 3 పెడతారంట. ఆ 3 కూడా ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్లో పెడతానని చెప్పి ఏ విధంగా తప్పించుకుంటున్నారో మీరు అందరూ కళ్ళారా చూడాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గజనీ అయిపోయారేమో. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చినవి గుర్తు రావాలంటే ఆయన పచ్చబొడిపించుకుంటే బెటరు. అవన్నీ కూడా బడ్జెట్లో పెట్టుంటే ఈరోజు ప్రజలందరూ హర్షించుంటారు. కానీ ఈరోజు ప్రజలు అంటే రైతులు, మహిళలు, అలాగే యువత, చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు, వీళ్ళు ఎవరికీ ఉపయోగం లేని ఈ బడ్జెట్ వల్ల ఎలా ప్రజలు మిమ్మల్ని హర్షిస్తున్నారని చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం లేదు. కానీ ప్రజలు మాత్రం ఈ బడ్జెట్ చూస్తే అసహించుకోవడం ఖాయం.